నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేకుండా పోయింది, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు లేకుండా పోయినాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేసి ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని అట్లాగే పక్కన ఉన్నటువంటి శాసన సభ్యులు కూడా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు కానీ, మురళి గారు కానీ, లేకపోతే రామదాస్ నాయక్ గారు కానీ, వీళ్ళందరూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పేద ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తూ వారి దరఖాస్తులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి శాంక్షన్ చేయించుకొని వచ్చి ప్రజల కోసం నిత్యం పనిచేస్తా ఉన్నారు. యువ శాసనసభ్యులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో 10 కాలాల పాటు ఉండాలని, వాళ్ళు నిత్యం ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో భాగంగా వారు ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా వాటిని పరిశీలన చేసి సాధ్యమైనంత వరకు ఈ నియోజకవర్గాలకి అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరిగి మళ్లీ మీ అందరికి వస్తానని చెప్పి రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులు, ముఖ్య కార్యదర్శులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులు, ముఖ్య కార్యదర్శులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఉదయం 11 గంటలకి ఈ కేబినెట్ సమావేశం జరుగుతుందని చెప్పచ్చు. ఈ కేబినెట్ సమావేశానికి అందరు మంత్రులు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే వారికి సమాచారాన్ని కూడా అందించిన పరిస్థితి. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన తర్వాత నిన్న మోడీ సాయంత్రం ఏదైతే మీడియాతో మాట్లాడారు, అయితే ప్రధానంగా పాకిస్తాన్కి సంబంధించిన దుశ్చర్యలను ఏ విధంగా భారత్ సైన్యం ఎండగట్టింది, అదేవిధంగా పాకిస్తాన్ ఏ విధంగా మనపై దాడులు చేయాలని చూస్తే మనం ఏ విధంగా అటాక్ చేశామంటూ మోడీ అంటే మొత్తం వివరించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అంటే పాకిస్తాన్ ఇప్పటికీ కాలబేరానికి వచ్చింది, కానీ మళ్ళీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఏదైతే ఎల్ఓసి వెంట జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే డ్రోన్లు వేసిన పరిస్థితి. నిన్న త్రివిధ దళాలకు సంబంధించి కూడా ఇప్పటికే మోడీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పాకిస్తాన్ ఎప్పుడైనా సరే దాడికి ప్రయత్నిస్తే ప్రతి దాడికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి, పాకిస్తాన్ సంగతి తేల్చాలంటూ కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే ప్రధాని మోడీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే పెహల్గామ్ దాడిలో అమాయక ప్రజల్ని టెర్రరిస్ట్ ఏ విధంగా బలిగొన్నారో ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కూడా ఆపరేషన్ సింధూర్ని కేంద్రం ఏదైతే సింధూర్తో పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టు స్థావరాలపై కూడా దాడి చేసి 9 టెర్రరిస్టు ఏదైతే స్థావరాలు దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్న 100 మంది టెర్రరిస్టులను కూడా ముఖ్యమైన టెర్రరిస్టులని అంతమొందించిన పరిస్థితి భారత సైన్యం. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పాకిస్తాన్ కూడా అదే తరహాలో డ్రోన్లతో కూడా ఇండియాపై దాడులు చేసింది, కానీ భారత్ మాత్రం తిప్పికొప్పచ్చు. అదేవిధంగా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన వ్యవస్థని ఆకుతలం చేసిన పరిస్థితి. త్రివిధ నేపథ్యంలో మన S-4 పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు అన్నింటినీ ఎప్పటికప్పుడు కూడా ఏదైతే తిప్పికొట్టిన పరిస్థితి కనిపించింది. అయితే దాని తర్వాత ప్రధాని మోడీ స్పష్టంగా అంటే అమెరికా కలగజేసుకొని ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ శాంతింపజేయాలి అంటే రెండు దేశాలు సమన్వయం పాటించాలి, ఖచ్చితంగా ఏదైతే యుద్ధాన్ని ఆపాలంటూ కూడా ఇటు ఇండియాకు అదేవిధంగా ప్రధానికి అదేవిధంగా అటు పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్ ప్రధానికి కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఆపారంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పాకిస్తాన్
దాడులు చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ధీటుగా సమాధానం చెప్తాం, పాకిస్తాన్ సంగతి తేల్స్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ యుద్ధంలో ఆకాష్ అంటే భారత్ బాగా విజయవంతంగా కూడా పాకిస్తాన్ తిప్పికొట్టింది, దాడులు చేసింది, అక్కడ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో కూడా మొత్తం అన్ని వివరాలు స్పష్టంగా రేపు మోడీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఆ ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత త్రివిధ దళాల అధిపతులు కూడా మీడియా సమావేశం పెట్టి ఏ విధంగా ఈ ఎదుర్కొన్నాం, పాకిస్తాన్కి సంబంధించిన దాడులు ఏ విధంగా తిప్పుకుంటామని కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కూడా ప్రధాని మోడీ మాట్లాడిన అనంతరం కూడా రేపు కేబినెట్ సమావేశం నిర్వహించడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా రేపు సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 గంటలకి భేటీ అనంతరం 3 గంటలకి మీడియాతో కూడా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రేపైతే కేబినెట్ భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఓకే శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఒక లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ జిల్లాలో భద్రతా సిబ్బందికి లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో 2 ఉగ్రవాదులను చుట్టుముట్టారు భద్రతా సిబ్బంది. పంజాబ్ రాష్ట్రంలో అత్యంత ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన అమృత్సర్ జిల్లాలోని మజిఠా ప్రాంతంలో చోటు చేసుకుందని ఎస్ఎస్పీ మనీందర్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని మాకు సమాచారం అందింది అన్నారు. వెంటనే చర్యలు తీసుకుని 4 అరెస్ట్ చేశామని తెలిపారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అందుకు హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అప్పటి మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడంతో తమకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ మచిలీపట్నం హైవేపై కూల్ డ్రింక్స్ కేసులతో వెళ్తున్న ఒక వ్యాన్ బోల్తా పడింది. అతివేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా టైర్ పేలింది. ఈ ఘటనలో కూల్ డ్రింక్స్ తీసుకెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. అదే సమయంలో వ్యాన్లో ఉన్న 3 తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు వ్యాన్లో ఉన్న డ్రింక్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు డ్రింక్స్ కేసులను తీసుకుని వెళ్తున్నారు. ఎవరికి ఎన్ని డ్రింక్స్ దొరికితే అన్నింటినీ పట్టుకుని పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సూర్యాపేట జిల్లాలో పోలీసు శాఖకు చెందిన 2 ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కె పాదసారథి, సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి వీరరాఘవులు ఒక ఫిర్యాదుదారుడి నుండి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ వారిని అరెస్ట్ చేసింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. అరెస్ట్ అయిన అధికారులను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ టు యాక్సెప్ట్ కూడా అఫెన్స్ అది. డిమాండ్ చేశారు అంతే, రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పే మా దగ్గరకు వచ్చాడు. 16 lakhs లేవనే కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కేసు రిజిస్టర్ చేశాం. కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాం. అమౌంట్ లేవు ఇందులో. ఇంతకుముందు అంటే ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ టు
యాక్సెప్ట్ కూడా అఫెన్స్ అది. డిమాండ్ చేశారు అంతే. ఆ రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పే మా దగ్గరకు వచ్చాడు. 16 lakhs లేవనే కంప్లైంట్ ఇవ్వడం ద్వారా. నిర్మల్ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. మస్కాపూర్లో ఒంటరిగా ఉన్న ఇల్లుకు తాళం ఉండడంతో దొంగలు బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేము తిరుపతికి 9th రోజు వెళ్ళాము. మా మేడం, నేను, మా వాచ్మెన్ కలిసి ముగ్గురం తిరుపతి వెళ్ళడం జరిగింది. 9th డేట్ రోజు. 10th 11th అటే ఉన్నాం మేము. 12th రోజు మేము ఒకసారి ఇంటికాడ హైదరాబాద్ వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికాడ ఎలా ఉందని ఒకసారి సీసీ కెమెరా ఓపెన్ చేసి చూసాము. అది డోరు తీసుంటే వెంటనే ఏమైందని ఒక పిల్లలు పంపి చూస్తే లోపల మొత్తం చిందరవందరం అని చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది దొంగలు పడ్డారని ఊహించి చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు వాళ్ళ మొత్తం టీం వచ్చేసి క్లూస్ టీమ్ తోటి మొత్తం వెరిఫై చేసి పంచనామా చేయడం జరిగింది. ఏమేమి పోయినాయి? మాకు ఒక 3 తులాల బంగారం పోయింది, ఒక 42,000 రూపాయలు మరియు ఇంకా 5 తులాల వెండి పోవడం జరిగింది. మొత్తం బీరాలు పలగొట్టి చిందరవందర చేసే వస్తువులు తీసుకెళ్ళడం జరిగింది. రాత్రి 12:04 ఏఈలు, జేటీఓల నియామక పత్రాల అందజేతకు ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ అంశాలపై సమీక్ష జరపనున్నారు. వాస్తవానికి ఈ నియామక పత్రాల పంపిణీ గత ఏప్రిల్లోనే చేయాల్సి ఉంది, కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ అంశంపై ఇటీవలే మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.